భారీగా కూల్చివేతలు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ గారికి గుర్తుకొస్తాయా అన్నది ఇప్పుడు నిజమైందా అబద్ధమా? ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో వాళ్ళ ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇట్లా భారీ కట్టడాలు జరుగుతున్నాయి, మల్లారెడ్డి అల్లుడు అని చెప్పి. ఏ రోజు స్పందించండి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం మారాక కుద్దులాపూర్, దుందిగల్ మండల్ కుద్దులాపూర్లో నియోజకవర్గం పురపాలక పరిధిలో దుందిగల్లోని కూల్చివేతలు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంక్లేవ్ ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేత. చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు. కలెక్టర్ ఆదేశాలతో దుందిగల్, గండిమైసమ్మ మండల్ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ 3 శాఖల అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. మరి సురారం పరిస్థితి ఏంటి? సురారంలో రామారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రామారావు అసలు రిటైర్డ్ అయిన తర్వాత ఎందుకు పనిచేస్తారో తెలియదు. అసలు ఎన్ని చెరువులు అక్రమాలకు గురైనాయి. ఎంత పెద్ద నాలా కబ్జా చేసి కాలేజ్ కట్టడం జరిగింది. కాలేజ్ కిందలే నాలా చిన్నగా ఇవ్వడం జరిగింది. రేపొద్దున మళ్ళీ వర్షాలు పడితే సముద్రంలో పొంగిపోయి కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయి. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు కానీ, రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండి కానీ? ఇదేనా వాళ్ళు చేసే పనులు? ఒక్కసారి ఇదే స్పందన. అంటే ఇప్పుడు ఏమంటారంటే పగపట్టి కూలుస్తున్నారా, నిజంగా కూలుస్తున్నారని చెప్పాలి ప్రభుత్వం కూడా, ఎందుకంటే అధికారులు కూడా. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళని ఎప్పుడు కూలుస్తారు? అప్పుడే కదా మీరు మంచి పని చేసినట్టుగా. ఒకసారి